రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో దండుమైలారం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో 25 ఏళ్లు సర్పంచ్గా పనిచేసిన తాడూరి జనార్దన్ రెడ్డి 2 ఎకరాల గ్రామ కంఠానికి సంబంధించిన భూమిని కబ్జా చేశారని ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ నరేష్ మరియు పాలకవర్గం గ్రామ ప్రజలు ఆరోపించారు. అనంతరం రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని దండుమైలారం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో 25 ఏళ్ల సర్పంచిగా పనిచేసిన తాండూరి జనార్దన్ రెడ్డి 2 ఎకరాల గ్రామ కట్టానికి సంబంధించిన భూమిని కబ్జా చేశారని ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ నరేష్ మరియు పాలకవర్గం గ్రామ ప్రజలు ఆరోపించారు. అనంతరం రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన దృష్టిలో ఉంచుకొని గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ పెట్టి భూమిని పేద ప్రజలకు పంచాలని, లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల సౌకర్యం కోసం ఉపయోగపడేలా చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. జనార్దన్ రెడ్డికి 2 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు ఏమీ లేనందున గ్రామ కట్టానికి చెందుతుందని సర్పంచ్ నరేష్ ఆరోపించారు. ఈ విషయంపై స్పందించిన మాజీ సర్పంచ్ జంగయ్య మాట్లాడుతూ తాండూరి జనార్దన్ రెడ్డి అప్పటి చట్ట ప్రకారం కొనుగోలు చేశారని, 1972 సంవత్సరంలో ఆ భూమిని కొనుగోలు చేసి దానికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయన్నారు. గ్రామానికి జనార్దన్ రెడ్డి 25 సంవత్సరాలు సర్పంచ్గా ప్రజలకు సేవలు అందించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. కావాలని ప్రస్తుతం సర్పంచ్ నిరాధారణమై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. గోడలు పెట్టిరు, మట్టి గోడలు పెడితే కూలిపోయినాయి. పసుపు వాళ్ళు ఇకనే మేసేది అక్కడ దండింది, విధంగా దండింది. టమాటా చెట్టు కింద మేకల పాటింది, మేకల వరలని అడ్వైజ్ చేసాం. టీఆర్ఎస్ వాళ్ళు ఆడ ఉండి కట్టిస్తాం చేస్తాం మాత్రమైతే బాగున్నా. మీరు ఏమన్నా సార్ అంటే మేము టీఆర్ఎస్ కట్టిస్తుంటే వాళ్ళేం కట్టారు రాజకీయానికి ఒక దండుమైన చాలా ఊరు పెట్టలేదు. ఇవాళ ఆయనకు జల్పేట్ కాడ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. తీర్మాన్ మల్లన్న గారు ఎమ్మెల్సీ గారు మన జల్పేట్ పోయిండు. ఈ రోజు పోతున్నాము, ఫిక్స్ డేట్ చేసుకొని వస్తాం. పెద్ద ప్రోగ్రామ్ తీర్మాన్ మల్లన్న